హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు ఇలాంటి రీడింగ్స్. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పర్సన్ నేమ్ లో ఫస్ట్ లెటర్ ప్రకారం అసలు వాళ్ళు ఈ రిలేషన్షిప్ లో ఏం జరగాలని అనుకుంటున్నారు, ఇలా ఒక రీడింగ్ అయితే చేయాలని అనుకుంటున్నానండి. అంటే ఇంతకు ముందు కూడా ఈ టైప్ రీడింగ్ చేశాను, బట్ టైం టు టైం పర్సన్ ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం అంటే అసలు వాళ్ళు ఈ రిలేషన్షిప్ లో ఏం జరగాలనుకుంటున్నారు, ఆర్ అంటే దాని ప్రకారం వాళ్ళు ఏమైనా సరే డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉందా, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, ఇలా అయితే ఒక రీడింగ్ చేస్తున్నాను. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి ABCDEFGHI లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్ కి JKLMNOPQR లెటర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి STUVWXYZ లెటర్స్ ఉన్నాయి. సో మీ పర్సన్ నేమ్ లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే కార్డ్ సెట్ పిక్ చేసుకోండి. ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో ఈ పార్ట్ని అయితే స్కిప్ చేస్తే నేను ఇంకేం చేయలేను, కానీ బట్ మీ పర్సన్ నేమ్ ప్రకారమే మీరు రీడింగ్ అయితే చూడండి. అంటే టైటిల్ ప్రకారం చూడండి, మీకోసము ఆర్ మీ లెటర్ని బేస్ చేసుకొని అయితే రీడింగ్ని కంపేర్ చేయొద్దు. సో నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్గా ఈ ABCDEFGHI లెటర్స్తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో, సో చూద్దామండి అసలు మీ పర్సన్ ఈ రిలేషన్షిప్లో ఏం జరగాలని అనుకుంటున్నారు, వాళ్ళకి అసలు ఎలా అనిపిస్తుంది, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, అంటే మీకు ఏం జరగాలి అనే దానికంటే కూడా ఈ రిలేషన్షిప్లో ఏం జరిగితే అంటే బెటర్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనేది అయితే ఈరోజు రీడింగ్ అండి. సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ లో పాజిటివ్ గా థింగ్స్ వర్కౌట్ అవ్వాలని అనుకుంటున్నారండి. వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అంటే ప్రోగ్రెస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నా, ఆర్ అంటే మీ ఇద్దరు ఎంత గ్యాప్ మెయింటైన్ చేస్తున్నా, ఆర్ మీ ఇద్దరి మధ్యలో క్లియర్ కట్ గా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనుకోండి. సో ఆ పర్సన్ ఏంటంటే బయటికి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, వాళ్ళ రియాక్షన్స్ అనేవి కొంత నెగిటివ్ గా ఉన్నప్పటికీ కూడా అంటే వాళ్ళు డీప్ గా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇక్కడ థింగ్స్ అనేవి పాజిటివ్ గా జరగాలని అనుకుంటున్నారు, ఆర్ అంటే ఒక గుడ్ వేలో రిలేషన్షిప్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనుకుంటున్నారు. అంటే ఒక్కటి మాత్రం నిజమండి, పర్సన్ మీకు బయటికి ఎలా అయితే కనిపిస్తున్నారో మేబీ అంటే అది వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల అలా రియాక్ట్ అవుతూ ఉండొచ్చు, ఆర్ అంటే మీరు వాళ్ళ విషయంలోని అంటే థింగ్స్ ని హ్యాండిల్ చేస్తున్న వే ప్రకారం అయినా సరే అలా రియాక్ట్ అవుతూ ఉండొచ్చు. బట్ వాళ్ళకి ఇంటర్నల్ గా ఆలోచనలు మాత్రం మంచిగానే ఉన్నాయండి. ఇక్కడ ఏదో బ్యాడ్ జరగాలి, ఆర్ ఇక్కడ ఏంటంటే థింగ్స్ అనేవి అంటే కంప్లీట్ గా ఇంకా కట్ అయిపోవాలి అలాంటి ఆలోచనలు లేవండి. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఆర్ కనెక్షన్ ఏంటంటే బెటర్ చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ బ్యాడ్ జరిగితే డెఫినెట్ గా హ్యాపీగా ఉండలేరు అనే క్లారిటీ అయితే వాళ్ళకు ఉందండి. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే ఇక్కడ బ్యాడ్ జరగాలి అని అయితే అనుకోవట్లేదు. బట్ ఏదైనా సరే అల్టిమేట్ గా సిచ్యువేషన్స్ ఇప్పుడు ఉన్న దాని ప్రకారమే వాళ్ళు మూవ్ అవ్వాలి కాబట్టి మేబీ దాని ప్రకారం వాళ్ళు మూవ్ అవుతూ ఉండొచ్చు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు అంటే మనసులో నెగిటివ్ గా అనుకుంటున్నారు, ఆర్ నెగిటివ్ గా చెయ్యాలి అని అనుకుంటున్నారు అని మాత్రం మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కార్డ్స్ లో అలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ అయితే లేదు. పర్సన్స్ ఇన్నర్ ఫీలింగ్ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో బేసిక్ గా వాళ్ళు అంటే మీతో ఏం మాట్లాడుతున్నా, ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నా సరే వాళ్ళదేంటంటే బయటకి చూపిస్తున్నది డిఫరెంట్ అని మాత్రం మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం అయినా సరే మరి పర్సన్ లో అలాంటి చేంజెస్ వచ్చి ఉండొచ్చు, ఆర్ వాళ్ళు ఏంటంటే ఈ విధంగా ఆలోచిస్తూ ఉండొచ్చు. సో బేసిక్ గా వాళ్ళకైతే ఇక్కడ అంటే మంచి జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారండి. ఈవెన్ వాళ్ళు మీకు ఏంటంటే బ్యాడ్ జరగాలని కూడా అనుకోవట్లేదు. అంటే ఈ రిలేషన్షిప్ అయితే గుడ్ వేలో ట్రాన్స్ఫార్మ్ అయితే బాగుంటుంది అని మాత్రం అనుకుంటున్నారు. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకు
క్లియర్ గా ఏం గైడెన్స్ ఇస్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్ గా ఈ పర్సన్ అంత ఈజీగా కలిసే టైప్ కాదండి, ఆర్ అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే టైప్ కాదు. బట్ ఈ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, మీ పరిస్థితి ఏంటి, అసలు ఈ రిలేషన్షిప్ అనేది వాళ్ళకి వర్కౌట్ అవుతుందా లేదా అనే వేలోనే మీతో ట్రావెల్ అవ్వడం అయితే జరిగింది. అంటే అంత ఈజీగా మీకైతే కనెక్ట్ అయిపోలేదు, మీరు అసలు ఏంటి అని స్టడీ చేయడం కోసం అయితే కనెక్ట్ అయ్యారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వీళ్ళు మీతో మాట్లాడారు, మంచిగానే ఉన్నారు, అంత మంచిగానే చేశారు. అంటే ఎక్కడా కూడా టాక్సిక్ గా అయితే లేరండి. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఓపెన్ అప్ అవ్వకపోయి ఉండొచ్చు కానీ, ఆర్ ఎక్కువ మాట్లాడకపోయి ఉండొచ్చు కానీ, ఎక్కడా కూడా మీ విషయంలోని వాళ్ళు బ్యాడ్ గా అయితే ఏది చేయలేదు. సో అదైతే నేను క్లియర్ గా చెప్పగలను. ఈ పర్సన్స్ అయితే అంటే వాళ్ళ లిమిట్స్ వాళ్ళు తెలుసుకొని ఉన్నారు. బట్ వన్స్ మీకోసం అర్థమైన తర్వాత, మీతో కొంత ట్రావెల్ అయిన తర్వాత వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిందండి. వాళ్ళు ఏంటంటే ఇంకా కాన్ఫిడెంట్ గా ఈ రిలేషన్షిప్ ని మనం హ్యాండిల్ చేయగలము అనే వేలోని వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్ వేలో థింగ్స్ ని ఆపరేట్ చేసుకుంటూ వెళ్ళారు. అక్కడి నుంచి మీరు ఏంటంటే కొంచెం ఈ పర్సన్ లో చేంజెస్ చూసి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇనిషియల్ గా ఒకలా ఉన్నారు. సో రిలేషన్షిప్ అనేది కొంచెం అంటే ముందుకు వెళ్తున్న కొద్దీ, ఐ మీన్ టైం పాస్ అవుతున్న కొద్దీ ఇంకొకలా చేంజ్ అయిన ఫీలింగ్ మీకు వచ్చి ఉండొచ్చు. సో బేసిక్ గా మీకు కూడా డౌట్ వచ్చి ఉండొచ్చు అండి, అంటే వీళ్ళు అసలు ఫస్ట్ ఉన్నది రియలా, లేకపోతే సెకండ్ అంటే చేంజెస్ చూసిన తర్వాత ఆ పర్సన్ రియలా అని. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ ఫస్ట్ చూసిన పర్సన్ రియలే, ఈ సెకండ్ టైం చూసిన పర్సన్ కూడా రియలేనండి. అదైతే నేను క్లియర్ గా చెప్పగలను. అంటే ఈ పర్సన్ కి కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో అందుకే వాళ్ళ బిహేవియర్ లో చేంజ్ కానీ, వాళ్ళు అంటే థింగ్స్ ని హ్యాండిల్ చేసే వేలో చేంజ్ కానీ మీరు చూసారు. బట్ అది నెగిటివ్ అయితే కాదండి, నేను క్లియర్ గా చెప్పగలను. ఎందుకంటే ఈ పర్సన్ స్టార్టింగ్ లో డౌట్ ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే మీకు అంత ఓపెన్ గా వాళ్ళ కోసం తెలిసేలా చేయలేదు, ఆర్ ఓపెన్ గా చెప్పుకోలేదు. బట్ వన్స్ వాళ్ళు ఎప్పుడైతే మీ దగ్గర కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారో, వాళ్ళు ట్రూ సెల్ఫ్ ఏదైతే అదే మీ దగ్గర వాళ్ళు చూపించుకోవడం జరిగిందండి. అది టాక్సిసిటీ అయితే కాదు, నేను క్లియర్ గా చెప్పగలను. అలా అని చెప్పి వాళ్ళు ఏంటంటే మీకు బ్యాడ్ చేయాలని కూడా ఎప్పుడూ అనుకోలేదు, అది కూడా నాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు కూడా ఈ పర్సన్ కి ఏంటంటే మీ విషయంలోని ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడిందండి. సో వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తున్నారు, పాస్ట్ లో మీ ఎదురు స్పెండ్ చేసిన టైం కానీ, ఆ మెమరీస్ కానీ అన్ని కూడా వాళ్ళు గుర్తున్నాయి, గుర్తు వస్తున్నాయి. అంటే పాస్ట్ లోకి రావాలి అనే ఆలోచన కూడా వాళ్ళకు ఉంది, లేదు అని నేను చెప్పను. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే స్టబ్బర్న్ గా ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే మీ విషయంలోని అంటే ఎక్కడో కానీ కన్విన్స్ అవ్వకపోయినా, ఆర్ ఎక్కడో కాంప్రమైజ్ అవ్వకపోయి ఉంటే, ఆ పాయింట్ దగ్గర వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి ఇప్పుడు కూడా రెడీగా లేరు. సో ఆ ఒక్క అంటే విషయంలోనే వీళ్ళు ఏంటంటే ఆగిపోతున్నారు అని చెప్పొచ్చు. ఇది ఏదైనా కూడా అవ్వచ్చండి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఆ సిచ్యువేషన్స్ ఏంటంటే సార్ట్ అవుట్ చేద్దాం అనుకున్నా సార్ట్ అవుట్ చేయలేకపోతూ ఉంటారు. సో అలానే ఈ పర్సన్ ఏంటంటే ఇది సార్ట్ అవుట్ చేయలేకపోతున్నారండి. దాని అర్థం ఏంటంటే మీతో వాళ్ళకి ఎమోషనల్ కనెక్షన్ లేదు, ఆర్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ మీకు బ్యాడ్ జరగాలని కోరుకుంటున్నారు అని కాదు. అందుకే నేను చెప్పాను, ప్రెసెంట్ లో ఈ పర్సన్ మీ విషయంలో ఎలా రియాక్ట్ అవుతున్నా, ఆర్ వాళ్ళు ఏం చేస్తున్నా సరే, వాళ్ళ మనసులో మాత్రం మీ గురించి ఎప్పుడు కూడా బ్యాడ్ గా అనుకోవడం, ఆర్ ఈ రిలేషన్షిప్ లో అన్ని బ్యాడ్ గా జరగాలి అనుకోవడం అయితే వాళ్ళ ఇంటెన్షన్ కాదు. అట్లీస్ట్ అంటే ఈ సిచ్యువేషన్ లో మాత్రం ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి, ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి అని మాత్రం అనుకుంటున్నారు. బట్ వాళ్ళకి ఏంటంటే అంటే ఇది చాలా దూరం వచ్చేసింది. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ కరెక్ట్ చేయలేరు, ఆర్ ఇక్కడ సరెండర్ అవ్వలేరు అని అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ పాయింట్ లో సరెండర్ అయితే మీరు థింగ్స్ ని కంట్రోల్ చేస్తారు, ఆర్ ఈ పర్సన్ అంటే మీ విషయంలో ఇప్పటి వరకు ఉన్నది ఆరు చేసింది అర్థం చేసుకోలేరు అని ఫీల్ అవుతున్నారండి. సో వాళ్ళకి అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ రిలేషన్షిప్ ఇంకా వర్కౌట్ అవ్వదు, ఆర్ వాళ్ళని మీరు అర్థం చేసుకోరు, ఆర్ అంటే మీలో కమిట్మెంట్ ఉంది, ఆర్ వాళ్ళు ఏంటంటే మీకు ఆ కమిట్మెంట్ ఇవ్వగలరు అని అయితే వాళ్ళకి అనిపించట్లేదు. థింగ్స్ వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నారండి వాళ్ళు. ఇక్కడ నేను క్లియర్ గా చెప్తున్నాను, అంతా కూడా బెటర్ గా చేంజ్ అవ్వాలి. ఈ రిలేషన్షిప్ ఏంటంటే డెఫినెట్ గా ఒక న్యూ వేలో బిగిన్ అవ్వాలి. మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ క్లాషెస్ అనేవి క్లియర్ అవ్వాలి. అంటే ఏం జరిగినా సరే ఈ ఎనిమిటీ అనేది హ్యాపీ వేలో ఎండ్ అవ్వాలి, ఆర్ ఒక గుడ్ వేలో ఎండ్ అవ్వాలి అని వాళ్ళైతే అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ కి ఏంటంటేనండి ఫైట్ చేయాలి అనే ఇంటెన్షన్ లేదండి. కానీ ఇప్పుడు వాళ్ళు రాంగ్ అని చెప్పి
వాళ్ళు సరెండర్ అవ్వాలని కూడా అనుకోవట్లేదు. అంటే వాళ్ళు రాంగ్ రైట్ అనేది నాకైతే తెలియదు. బట్ డెఫినెట్ గా వాళ్ళు ఏంటంటే ఈ ఒక్క పాయింట్ లో మాత్రం సరెండర్ అయితే ఖచ్చితంగాను ఇంకా లైఫ్ అంతా కూడా మీరు ఏంటంటే వాళ్ళని కంట్రోల్ చేస్తూనే ఉంటారు. ఆర్ వాళ్ళు చెప్పిన మాట వినరు అనే ఫీలింగ్ వలన వాళ్ళు ఏంటంటే ఆగిపోవాల్సి వస్తుందండి. వాళ్ళు ఏంటంటే వెనక్కి రాలేకపోతున్నారు, ముందుకే వెళ్లే పరిస్థితే ఉంటుంది. సో అది ఇక్కడ పెద్ద ప్రాబ్లం లాగా నాకైతే అనిపిస్తుంది. అందుకే ఆ పర్సన్ కి ఏంటంటే మీతో కలిసి ఉండాలి అని అనిపించిన ఈ రిలేషన్షిప్ లో కమిట్మెంట్ కావాలి అనిపించిన అవేవి కూడా ఓపెన్ గా చెప్పుకోలేకపోతున్నారండి. ఇఫ్ మీరు ఏంటంటే ఇది అర్థం చేసుకొని మేబీ ఓపెన్ గా మాట్లాడితే వాళ్ళు ఏమైనా ఓపెన్ అప్ అయితే అవ్వచ్చేమో, కానీ నార్మల్ గా అంటే వాళ్ళకి వాళ్ళే ఓపెన్ అప్ అయ్యి ఎంత ఓపెన్ గా థింగ్స్ ని డీల్ చేయడం అనేది వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. బట్ వాళ్ళు ఏంటంటే రిలేషన్షిప్ మాత్రం పాజిటివ్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని మాత్రం చాలా గట్టిగా అనుకుంటున్నారండి. అదైతే నేను క్లియర్ గా చెప్పగలను. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఎగ్జాస్ట్ అయిపోయారండి. మెయిన్ వీళ్ళు రిలేషన్షిప్ లో ఇంకా ఇంకా ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి ఆర్ మీతో ఉన్న సిచ్యువేషన్స్ ఇంకా ఇంకా కాంప్లికేట్ అయిపోతే ఇవన్నీ డీల్ చేయడానికి రెడీగా లేరు. అంటే ఏదో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం వీళ్ళు మూవ్ అవుతున్నారే కానీ ఇదే చెయ్యాలి ఆర్ ఇలానే ఉండాలి ఆర్ వాళ్ళకి రిలేషన్షిప్ లో ఇదే కావాలి అదేం లేదండి. మరి వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి వెనక్కి వచ్చే పరిస్థితి లేక వాళ్ళు ఏంటంటే ముందుకు వెళ్తున్నారు. ఆ ముందుకు వెళ్లే ప్రాసెస్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో కూడా సిచ్యువేషన్స్ ని కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్తుంది. సో బేసిక్ గా వాళ్ళ చేతుల్లోనైతే ఏం లేనట్టే ఫీల్ అవుతున్నారండి. ఒక్క పాయింట్ దగ్గరే వాళ్ళు సరెండర్ అవ్వాలనుకోవట్లేదు, కానీ అదర్ దెన్ దట్ ప్రతి దానికి కూడా వాళ్ళు ఏంటంటే పాజిటివ్ గానే అనుకుంటున్నారు, నెగిటివ్ గా అయితే అనుకోవట్లేదు. మరి అంటే వాళ్ళు సరెండర్ అవ్వకపోవడం వల్ల ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వట్లేదో, లేకపోతే మీరు అంటే కరెక్ట్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు అనుకొని వాళ్ళకి ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారో మీకే తెలియాలి. బట్ ఏదైనా సరే అందుకే ఈ సిచ్యువేషన్స్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగా ఎండ్ అవ్వట్లేదు, వాళ్ళు అనుకున్నట్టు కూడా ఎండ్ అవ్వట్లేదు అండి. నాకు తెలిసి మీ లైఫ్ లోని ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్ అన్ని కూడా పెండింగ్ లో ఉండుంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అనేది కూడా ఈ పాయింట్ లో మీకు అర్థం అవ్వట్లేదు. ఇది ఒక క్వశ్చన్ మార్క్ లాగే ఉండిపోయింది. ఎందుకంటే ఆ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. మీరు ఏదైనా యాక్షన్ తీసుకుందాం అంటే దానికి రియాక్షన్ ఎలా ఉంటుందో అనే భయం మీకు ఉంది. సో దాని వల్ల ఇక్కడ ఏంటంటే ఈ ఫేజ్ అనేది ఎండ్ అవ్వట్లేదండి, కానీ వచ్చే రోజుల్లో ఈ ఫేజ్ ఎండ్ అవుతుంది. అదైతే నేను కన్ఫర్మ్ గా చెప్పగలను. సో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు ఏంటంటేనండి ఈ రిలేషన్షిప్ లో న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారండి. ఈ పర్సన్ ని మీరు వద్దు అని అనుకోవట్లేదు, కానీ మీరు ధైర్యం చేయట్లేదు. మీరు ఇక్కడ రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు కూడా మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలనుకోవట్లేదండి. ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే ప్లానింగ్ ఇంపార్టెంట్ అండి. డెఫినెట్ గా చేంజెస్ అయితే రావాలి. సో బేసిక్ గా ఆ పర్సన్ లో చేంజ్ రావాలి, మీలో కూడా చేంజ్ రావాలి. క్లియర్ గా మీలో కూడా చేంజెస్ రావాలి అన్నట్టే యూనివర్స్ సజెస్ట్ చేస్తుంది. యాక్చువల్ గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ అనేవి వర్కౌట్ అవ్వట్లేదు అని మీకు తెలిసినప్పుడు మీరు ఏంటంటే ఇంకా ఆ వేలోనే ట్రై చేసుకుంటూ వెళ్తున్నారండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటికి రావాలి. మీరేంటంటే ఇక్కడ అసలు ఎలాంటి పాసిబిలిటీ ఉంది, మీరు అసలు ఏం చేయాలి, చేంజెస్ అనేవి ఏ విధంగా తీసుకురావాలి అని ఆలోచించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఏంటంటే ధైర్యం చేయలేకపోతున్నారు కదా, కాకపోతే ఇక్కడ ధైర్యం చెయ్యాలండి. ఖచ్చితంగా ఒక స్టెప్ అయితే ముందుకు వెయ్యాలి. అంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, సిచ్యువేషన్ ఏంటి అని కాకుండా మీరేంటి, మీ పరిస్థితి ఏంటి అని ఆ వ్యక్తికి అర్థం అవడం కోసమైనా సరే మీరేంటంటే ఇక్కడ ఒక స్టెప్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇఫ్ మీకు ఛాన్స్ ఉంటే అలాంటి స్టెప్ వేయండి. బట్ ఏదైనా సరే ఒకటి మాత్రం నిజం అండి, మీ కంఫర్ట్ జోన్ లో అయితే మాత్రం ఉండొద్దండి. ఎందుకంటే ఇలా కంఫర్ట్ జోన్ లో ఉంటే ఈ సిచ్యువేషన్ లో ఎలాంటి చేంజెస్ రావు, కానీ చేంజెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చాలా అంటే బిగ్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి, కానీ ఇక్కడ యాక్షన్ తీసుకోవడం ఇంపార్టెంట్. సో బేసిక్ గా మీరు ఆలోచించండి, మీ వరకు ఎంతవరకు మీకు ఛాన్స్ ఉంది, మీరు ఏం చేయగలరు. ఇలా మీరు ఆలోచించినప్పుడు మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో ఆర్ అంటే ఈ చేంజ్ నేను చేసుకొని ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని ఫీల్ అయితే అదే చెయ్యండి. సో దట్ యూనివర్స్ అంతా చూస్తూ ఉంటుంది కాబట్టి సిచ్యువేషన్స్ బెటర్ అవ్వచ్చు. బట్ ఆ పర్సన్ అయితే మాత్రం ఇలా గుడ్ వేలోనే అంటే రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏదో బ్యాడ్ గా ఎండ్ అయిపోవాలి, ఇది ఎలా అయినా సరే ఇంకా వదిలేస్తే బాగుంటుంది అనేలాగైతే వాళ్ళ ఆలోచనలు లేవు. వేరే ఆప్షన్ లేక కొంత ఎగ్జాస్ట్ అయిపోయి అండ్ కొన్ని విషయాల్లోనే ఏంటంటే వాళ్ళు చేంజ్ అవ్వలేని పరిస్థితి. సో అందుకే వాళ్ళు ఏంటంటే ఏం చేయలేకపోతున్నారండి. ఈ ఫేజ్ అనేది కూడా అందుకే ఎండ్ అవ్వట్లేదు యాక్చువల్ గా.
సో మేబీ ఒకటి మీలో కొన్ని చేంజెస్ వచ్చినప్పుడు మీరు అంటే రిస్క్ తీసుకోవడానికి ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా సిచ్యువేషన్స్ లో చేంజెస్ అయితే వస్తాయి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ టు ఎవరైతే పర్టికులర్ గా ఈ జేకే ఎల్ఎంఎన్ ఓపీ క్యూఆర్ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి. అసలు మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ లో ఇప్పుడు ఏం జరగాలని అనుకుంటున్నారు, వాళ్ళకి అసలు ఏమనిపిస్తుంది, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, సో చూద్దాం. సో ఈ పాయింట్ లో మీ పర్సన్ ఏంటంటే ఏదో ఒక చాయిస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్టుందండి. అంటే రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలా, కట్ చేయాలా, లేకపోతే ఇంకేదైనా టైప్ చాయిస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో. సో వీళ్ళు ఏంటంటే ఆ పనిలో ఉన్నారని చెప్పొచ్చు. వచ్చే రోజుల్లో వీళ్ళు ఏంటంటే యాక్షన్ తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ అనేది పాజిటివ్ గా వర్కౌట్ అవ్వాలా, లేకపోతే ఎండ్ అయిపోతే బెటరా, ఇలా అంటే వాళ్ళు ఏది కూడా ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో డిసైడ్ చేసుకోలేకపోతున్నట్టున్నారు. వాళ్ళకి ఏంటంటే ఒక క్లారిటీ లేదండి. బట్ వన్స్ క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రం ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలనే అనుకుంటున్నారు. ఎక్కడో కానీ వీళ్ళు ఏంటంటే చాయిస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్టుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఏంటంటే పాజిటివ్ గా ఇక్కడ మనకి ఏం వర్కౌట్ అవుతుంది అని ఆలోచించిన తర్వాత అది పాజిటివ్ గా వర్కౌట్ అవుతుందా లేదా అనేది కొంత క్లారిటీ ఉండదు. సో నెగిటివ్ గా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. సో ఇలా మీ పర్సన్ ఏంటంటే అటు పాజిటివ్ ఇటు నెగిటివ్ రెండు విధాలుగా కూడా ఆలోచిస్తున్నారు. ఆలోచించినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అర్థం అవ్వట్లేదండి ఈ రిలేషన్షిప్ లోని బేసిక్ గా ఈ పర్సన్ కి అంటే గుడ్ వేలో ఎండ్ అయితే బాగుంటుందా, ఇది బ్యాడ్ వేలో ఎండ్ అయితే బాగుంటుందా అనేది ఏం తెలియట్లేదు. అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నా, ఈవెన్ ఇద్దరు కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా సరే ఈ రిలేషన్షిప్ ఫర్దర్ గా ఎలా అంటే ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. కొన్నిసార్లు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది ఎండ్ అయిపోతేనే మంచిది, ఇవన్నీ మన వల్ల అవో, ఇలాంటివి మనం హ్యాండిల్ చేయలేమని ఫీల్ అవుతున్నారు. కొన్నిసార్లు మాత్రం ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అయితే బాగుంటుంది, ఈ పర్సన్ మన లైఫ్ లో ఉంటే బాగుంటుంది అని ఫీల్ అవుతున్నారు. అంటే ఇలా టూ మైండ్స్ తో థింక్ చేయడం వల్ల కూడా వాళ్ళు ఏంటంటే ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారండి. వీళ్ళకి యాక్షన్ తీసుకోవడం అనేది పెద్ద పని కాదు, హ్యాపీగా యాక్షన్ తీసుకోగలరు. కానీ యాక్షన్ తీసుకునే ముందు వాళ్ళకు ఒక క్లారిటీ ఉండాలి కదా, అంటే వాళ్ళు ఒక కన్క్లూజన్ కి రావాలి కదా. మేబీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ వీళ్ళకి ఎవరైనా వ్యక్తులు అంటే ఈ సిచ్యువేషన్ లోని ఇలా చేయండి, ఇలా ఉండండి, ఆర్ రిలేషన్షిప్ విషయంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే బాగుంటది అని చెప్పినా ఆ టైంకి అది కరెక్ట్ అనిపించినా ఆ టైంకి వాళ్ళు ఏంటంటే అది పాజిటివ్ గా ఫీల్ అయినా తర్వాత మళ్ళీ కూడా కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు. సో ఇలా అంటే వాళ్ళు బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో దానివల్లే అంటే ఈ రిలేషన్షిప్ లో మీరు ఎలాంటి చేంజెస్ చూడలేకపోతున్నారండి చాలా రోజుల నుంచి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మరి ఈ సిచ్యువేషన్ కి ఏం చెప్తుంది, మీరు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేసినప్పుడు కొంత రిస్క్ తీసుకున్నారనే చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళ నేచర్ కి వాళ్ళు ఏంటంటే అంటే ఏది చూడకుండా ఏది పూర్తిగా తెలుసుకోకుండా అంత ఈజీగా ఒక డెసిషన్ తీసుకొని అంటే దాని ప్రకారం మూవ్ అవడం అదైతే ఈ పర్సన్ కాదు. అంటే వీళ్ళు పెద్దగా రిస్క్ తీసుకునే టైప్ కాదండి. కాకపోతే మీ విషయంలో వాళ్ళు కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఏమనిపించింది అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది రిలేషన్షిప్. యాక్చువల్ గా మీ ఇద్దరి మధ్యలో కూడా ఆ కనెక్షన్ అనేది ఫామ్ అయింది. అండ్ వాళ్ళు ఏంటంటే చాలా అడ్వెంచరస్ గా ఫీల్ అయ్యారండి ఈ రిలేషన్షిప్ లో. ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించడం అంటే వాళ్ళు ఇంత రిస్క్ చేసినందుకు ఆర్ మీ విషయంలో అంటే వాళ్ళు మేబీ ఏమీ తెలుసుకోకుండా కేవలం వాళ్ళ ఫీలింగ్స్ ని బేస్ చేసుకొని ఈ రిలేషన్షిప్ లో ట్రావెల్ అయ్యి ఉండొచ్చు. సో దాని వల్ల వాళ్ళకి ఏంటంటే ఇది ఎక్కడా కూడా బోరింగ్ అనిపించలేదండి, చాలా ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. అండ్ వాళ్ళకి చాలా పాజిటివ్ వైబ్స్ కూడా వచ్చాయి. మీరు వాళ్ళ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అనేలాగా వాళ్ళు ఫీల్ అయ్యారు. ఈ కనెక్షన్ అనేది కూడా రియల్ అని వాళ్ళు అర్థం చేసుకున్నారండి. మీ రిలేషన్షిప్ అయితే చాలా పాజిటివ్ గా నాకు కనిపిస్తుంది. మరి ఇద్దరి మధ్యలో ఏం డిస్టర్బెన్సెస్ వచ్చాయో అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఇద్దరు ఫేస్ చేశారో నాకైతే తెలియదు. కానీ రిలేషన్షిప్ వైజ్ పర్సన్ ఫీలింగ్స్ వైజ్ అయితే మాత్రం ఈ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయ్యారు అని మాత్రం నేను చెప్పగలను. ఇప్పుడు కూడా ఈ పర్సన్ ఏంటంటే కొంత ఎమోషనల్ అవుతున్నారండి. వాళ్ళు చేస్తుందా రైటా రాంగా, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. కొన్నిసార్లు చాలా ఎమోషనల్ గా అన్స్టేబుల్ అవుతున్నారు. అంటే మీకోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు, కానీ అలా మీకోసం ఆలోచిస్తున్న ప్రతిసారి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే లేదు లేదు మన కోసం మనం ఆలోచించుకోవాలి,
మన పరిస్థితి ఏంటో మనం చూసుకోవాలి. వాళ్ళ కోసం మనం ఆలోచిస్తున్న ప్రతిసారి మనం ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నాం, ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నాం, సఫర్ అవుతున్నాం. అదేదో మన కోసం మనం ఆలోచించుకొని మన లైఫ్ ఏంటి, మన పరిస్థితి ఏంటి అనేలాగా మనం ఆలోచిస్తే మనకి ఏదైనా బెనిఫిట్ అవ్వచ్చు అనే వేలోనే ఏంటంటే వాళ్ళు చేంజ్ అయిపోతున్నారండి. యాక్చువల్గా ఇదే ప్రాబ్లం. ఈ పర్సన్కి ఏంటంటే మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి, బట్ యాక్షన్ తీసుకున్న దగ్గర అంటే ఇది వర్తియా కాదా, అంటే ఈ రిలేషన్షిప్ అనేది వాళ్ళు హ్యాండిల్ చేయగలరా లేదనేది వాళ్ళకి క్లారిటీ లేదు. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే ఒక చాయిస్ చేసుకోలేకపోతున్నారండి. ప్రాబ్లం అయితే అక్కడే ఉంది. అలా అని చెప్పి లేదు మనం ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి, ఇక్కడ ఏదో ఒకటి చెయ్యాలి అనుకోని అలా అని చెప్పి డిటర్మైన్డ్ గా కూడా లేరండి. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటున్నారు. కొన్నిసార్లు ఫోకస్ చేస్తున్నారు, చేయట్లేదు అని నేను చెప్పను. అంటే మీ మీద ఫీలింగ్స్ అనేవి ఎప్పుడైతే ఎక్కువ అవుతున్నాయో ఆ టైంలో మేబీ ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ మామూలేనండి. పెద్దగా ఆలోచించడం కానీ, అంటే పెద్దగా ఈ విషయంలో ఏదో చేసేయాలి అని ఒక డెస్పరేషన్ లో ఉండడం కానీ అలాంటివి ఏం కనిపించట్లేదు. సో బేసిక్ గా ఈ పర్సన్ ఏంటంటే ఈ పాయింట్ లో మేబీ థర్డ్ పర్సన్స్ ఎవరైనా సరే వీళ్ళకి చెప్తున్నా సరే ఇలా చేయండి, అలా అంటే ఉంటే బాగుంటుంది అని. బట్ స్టిల్ ఎందుకో కానీ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారండి. మేబీ ఇక్కడ థర్డ్ పర్సన్స్ మీకోసం గుడ్ గా చెప్పినా బ్యాడ్ గా చెప్పినా థర్డ్ పర్సన్ సపోర్ట్ వీళ్ళు తీసుకున్నప్పటికీ కూడా అల్టిమేట్ గా వీళ్ళు ఏంటంటే ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఇఫ్ మీకోసం ఇక్కడ ఎవరైనా సరే బ్యాడ్ గా చెప్పారు అనుకోండి సపోజ్, సో ఇలా బ్యాడ్ గా చెప్పినా సరే వాళ్ళు ఏంటంటే అది ఆ టైంకి కరెక్టే అనుకున్నా మళ్ళీ వాళ్ళకున్న ఫీలింగ్స్ వల్ల అది మనం అలా అనుకోలేం కదా అనుకొని అంటే చేంజ్ అయిపోతున్నారండి. ఇలానే మీకోసం ఎవరైనా గుడ్ గా చెప్పినా సరే ఆ టైంకి అది కరెక్ట్ అనిపిస్తున్నా మళ్ళీ వాళ్ళకి ఏంటంటే అది మేబీ రాంగ్ అని అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎందుకో కానీ స్టెబుల్ గా ఉండలేకపోతున్నారండి. ఈ పర్సన్ ఏంటంటే చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్స్ రావాలి. కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చే వరకు కూడా సిచ్యువేషన్ అయితే మాత్రం ఇలానే ఉంటుందండి. వాళ్ళు అంటే ఏది డిసైడ్ చేసుకోలేకపోతుంటారు. సో దట్ ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే మీకు ఎలాంటి చేంజెస్ కనిపించవు. అండ్ ఈ పర్సన్ ఎందుకో కానీ ఈ పాయింట్ లోని న్యూ బిగినింగ్స్ జరుగుతాయి, న్యూ బిగినింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి అని కూడా వాళ్ళు ఫీల్ అవ్వలేకపోతున్నారు. అలా అని చెప్పి వాళ్ళు ఏంటంటే చేస్తుంది కరెక్టే అనుకుంటున్నారు అండ్ కరెక్ట్ పాత్ లోనే వెళ్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ ఇమ్మీడియట్ గా అంటే వాళ్ళతో వాళ్ళే అగ్రీ అవ్వలేకపోతున్నారండి. ఇది వాళ్ళ ప్రాబ్లం అని కూడా చెప్పొచ్చు. ఈ పర్సన్ కి ఏంటంటే మెంటల్ క్లారిటీ కానీ ఒక స్టెబిలిటీ కానీ లేవు. సో ఆ స్టెబిలిటీ కానీ మెంటల్ క్లారిటీ కానీ వచ్చే వరకు కూడా ఈ రిలేషన్షిప్ లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదండి. మీరు కూడా ఇక్కడ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే ఈ పర్సన్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆలోచిస్తున్నారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా రియాక్ట్ అవుతున్నారు. ఓవరాల్ గా ఏ కార్డ్ చూసినా సరే అలాంటి ఒక ఎనర్జీనే ఈ పర్సన్ పొసెస్ చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది ఈ పర్టికులర్ టైంలో. సో నేనైతే ఒకటే చెప్తానండి, మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా సరే ఈ పర్సన్ ని ఫోర్స్ చేయొద్దండి. ఆర్ ఈ పర్సన్ ఏంటంటే ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకొని మీరు ఏంటంటే డెస్పరేట్ గా ఉండొద్దు. వాళ్ళు ఎప్పుడైతే రెడీగా ఉంటారో అప్పుడే తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ పర్సన్ డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. వాళ్ళు కరెక్ట్ పాత్ లో వెళ్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. అంటే ఆ టైంలోని వాళ్ళకి నచ్చింది ఏదో చేసేస్తున్నారండి, వారు నచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. ఇది వాళ్ళు ఏంటంటే తెలుసుకునేసరికి లేట్ అయిపోతుందండి. నేను క్లియర్ గా చెప్తున్నాను, ఈ పర్సన్ ని మీరు డిస్టర్బ్ చేయొద్దు. ఆ పర్సన్ అంటే తన ఫీలింగ్స్ కానీ తన సిచ్యువేషన్స్ కానీ సార్ట్ అవుట్ చేసుకుని ఒక డెసిషన్ తీసుకున్న తర్వాతే మీరు ఏదైనా సరే ఇక్కడ యాక్షన్ తీసుకోవడం అయితే మంచిది. అంతవరకు మీరు ఏంటంటే ఈ పర్సన్ ని ఫోర్స్ చేయడం కానీ, ఈ పర్సన్ మీ విషయంలో ఏదో చేసేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయడం కానీ అలాంటివి ఏం వద్దండి. ఎందుకంటే వీళ్ళు క్లియర్ కట్ గా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో ఓవరాల్ గా కార్డ్స్ లో మాత్రం నాకు కనిపిస్తున్న మెసేజ్ అయితే అదే. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ పర్సన్ కి మీరు కూడా కనెక్ట్ అయ్యారండి. మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ అనేది మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారంటే ఈ పర్సన్ మీకోసమే, సో వీళ్ళు మీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అనేలాగే ఫీల్ అయ్యారు. ఆ పర్సన్ సేమ్ ఎలా అయితే ఫీల్ అయ్యారో మీరు కూడా సేమ్ అలానే ఫీల్ అయ్యారండి. మీ ఇద్దరి మధ్యలో కూడా ఎమోషనల్ కనెక్షన్ అయితే ఉంది. సో ఎమోషనల్ కనెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఈ పర్సన్ చేస్తున్న పనులు కానీ ఆర్ ఈ పర్సన్ అంటే మీ విషయంలో తీసుకుంటున్న డెసిషన్స్ కానీ మీకు ఎలా అనిపిస్తుందంటే అసలు అంటే వీళ్ళు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, వీళ్ళ పరిస్థితి ఏంటి,
ఎందుకు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటున్నారు అంటే వీళ్ళు చేసే పనులన్నీ కావాలనే చేస్తున్నారా మీకైతే ఏం అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే ఆ పర్సన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. సో ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు వాళ్ళ చేస్తున్న పనులు ఏంటంటే మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయండి. అది వాళ్ళకి తెలియకుండా జరుగుతుందా తెలిసి జరుగుతుందా అనేది మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ పర్సన్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా రియాక్ట్ అవ్వడం అండ్ వాళ్ళ ఫీలింగ్స్ ఒక్కొక్కసారి పాజిటివ్ గా ఉండడం బట్ చేసే పనుల్లోనే ఆ నెగిటివిటీ ఉండడం ఇవన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఫైనల్ గా ఈ పర్సన్ మీద మనం డిపెండ్ అవ్వకూడదు ఆర్ ఈ పర్సన్ ని మనం ట్రస్ట్ చేయకూడదు. మన కోసం మనం స్టాండ్ తీసుకొని మన కోసం మనం ఏంటంటే ఫైట్ చేయాలి అంటే ఇంకా మీరు కూడా కొంత సెల్ఫిష్ గా ఉండాలనుకుంటున్నారండి. ఈ పర్సన్ ఫీలింగ్స్ ని ట్రస్ట్ చేసి ఆర్ ఈ పర్సన్ ని ట్రస్ట్ చేసి మీరు ఏంటంటే బ్లైండ్ గా వెళ్ళాలనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీరు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి మీరు అంటే మీకోసం ఆలోచించుకోవాలి, మీకోసం మీరు ఫైట్ చేయాలి అన్న విధంగా అయితే మారుతున్నారు. బట్ ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి. ఈ పర్సన్ విషయంలోని మీ హార్ట్ ని మీరు ఓపెన్ చెయ్యాలండి. వాళ్ళు గుడ్డా బ్యాడా అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మీరు పాస్ట్ లో ఎలా అయితే కరెక్ట్ గా జడ్జి చేయగలిగారో ఇప్పుడు ప్రెసెంట్ లో కూడా వాళ్ళు అసలు అలా ఎందుకు అవుతున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ విషయంలో మీకు క్లారిటీ అయితే ఉంది కానీ వాళ్ళు చేస్తున్న పనులు అనేవి ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం అవ్వట్లేదు. దానివల్ల మీరు ఏంటంటే కొన్నిసార్లు డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం కానీ లోన్లీగా ఫీల్ అవడం కానీ స్ట్రెస్ తీసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయండి. ఈ పర్సన్ నుంచి ఆన్సర్స్ కోసం కూడా మీరు వెయిట్ చేస్తున్నారు కానీ యాక్చువల్ గా ఈ పర్సన్ నుంచి మీకు ఆన్సర్స్ అయితే అవసరం లేదు. ఎందుకంటే మీకు ఆన్సర్స్ అన్ని తెలుసు కాకపోతే మీ హార్ట్ ని మీరు ఏంటంటే క్లోజ్ చేసుకున్నారు. ఎప్పుడైతే మీ హార్ట్ ని మీరు ఓపెన్ చేస్తారో ఆటోమేటిక్ గా మీకు ఏంటంటే థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. సో నేను హార్ట్ చక్ర క్రిస్టల్స్ ని ప్రోడక్ట్స్ ని ట్యాగ్ చేస్తాను, మీరైతే చూసుకోవచ్చు. యూజ్ చేయాలనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఓవరాల్ గా నేనైతే ఒకటే చెప్తానండి, అదేంటంటే ఈ పర్సన్ చేంజ్ అయ్యే వరకు ఈ పర్సన్ కి ఒక క్లారిటీ వచ్చే వరకు వీళ్ళ బిహేవియర్ కానీ వీళ్ళ మాటలు కానీ ఇలానే ఉంటాయి, కొంచెం అన్ప్రెడిక్టబుల్ అన్నమాట. బట్ దాని అర్థం ఏంటంటే సిచ్యువేషన్ ఇదే అనుకుని మీకు మీరు డిసైడ్ అయిపోవద్దండి. మీరు ఎప్పుడైతే మీ హార్ట్ చక్రం మీద వర్క్ చేస్తారో సో అది ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ గా ఉంటుందో మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సిచ్యువేషన్స్ ఏంటి అని అర్థం చేసుకోగలుగుతారు. ఆ పర్సన్ విషయంలో కూడా అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఏంటి అనేది అర్థం చేసుకుంటారండి. ఈ ఫేజ్ లోని అక్కడ వరకు మీరు ఏంటంటే క్లారిటీ మెయింటైన్ చేస్తే చాలు. ఈ రిలేషన్షిప్ కోసం మీరు ఏదో చేసేయాల్సిన అవసరం లేదు. ఆర్ ఇక్కడ మీరు ఏంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకొని ఫైట్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి. జస్ట్ మీరు మీలా ఉంటే సరిపోతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ STUVWXYZ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు మీ పర్సన్ ఇప్పుడు మీ విషయంలో ఏం జరగాలని అనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ పర్సన్ ఏంటంటే థింగ్స్ ని సేఫ్ గా ఆపరేట్ చేయాలనుకుంటున్నారండి. అంటే సేఫ్ గేమ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ రిలేషన్షిప్ అనేది వాళ్ళు అనుకున్నట్టు చేంజ్ అవ్వాలి అన్న ఆర్ అంటే ఈ రిలేషన్షిప్ ని వాళ్ళు ఏంటంటే ఈజీగా హ్యాండిల్ చేయాలి అనుకున్నా వాళ్ళ ట్రూ సెల్ఫ్ ఏంటి అనేది బయట పెట్టకుండా ఆర్ వాళ్ళు అసలు ఒరిజినల్ గా ఏమనుకుంటున్నారో బయట పెట్టకుండా మీ ప్రకారం వాళ్ళు వెళ్ళినప్పుడు ఆర్ సిచ్యువేషన్స్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం ఉండదు అనే ఆలోచన అండి. అంటే ఈ రిలేషన్షిప్ లోని ఇలా ఉండాలి ఆర్ ఇలా చెయ్యాలి ఆర్ ఈ రిలేషన్షిప్ ఈ వేళ ముందుకు వెళ్ళాలి ఒక క్లారిటీ అయితే వాళ్ళకి లేదండి. కానీ ఈ రిలేషన్షిప్ వల్ల వాళ్ళకి ప్రాబ్లం రాకూడదు, ఈ రిలేషన్షిప్ లోని ఏంటంటే వాళ్ళు అంటే కొంత సఫర్ అవ్వకూడదు అనేలానే ఆలోచిస్తున్నారు. అఫ్ కోర్స్ ఈ రిలేషన్షిప్ లోని హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారండి. కాకపోతే ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లోని ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి క్లియర్ గా తెలుసుకొని అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేయడానికి రెడీ అయిన తర్వాత వన్స్ వాళ్ళిద్దరూ అలా కమిటెడ్ గా ముందుకు వెళ్తున్నప్పుడు రిలేషన్షిప్ అనేది హ్యాపీగా వర్కౌట్ అవుతుంది. అండ్ రియల్ హ్యాపీనెస్ ఏంటి అనేది ఫస్ట్ ఫీల్ అవుతారు అని చెప్పొచ్చు. బట్ అలా కాకుండా సేఫ్ గా అంటే ఈ పర్సన్ ప్రకారం మనం ఏదైనా చేద్దాం లేకపోతే ఈ పర్సన్ ప్రకారం మాట్లాడేద్దాం, మన ట్రూ సెల్ఫ్ ఏంటో చూపించొద్దు ఆర్ మనం ఏంటంటే ఇలానే చేయాలి అనుకోవద్దు, అంటే మన ఇంటెన్షన్స్ ఏంటో వాళ్ళకి అర్థం అవ్వకూడదు అన్న వేలో కానీ మనం థింగ్స్ ని ఆపరేట్ చేయాలి అనుకుంటే దానికి ఎవరేం చేస్తారు చెప్పండి. సో ఈ పర్సన్ కి ఏంటంటే
ఇది అర్థం అవ్వట్లేదండి. వాళ్ళేంటంటే ఇదే మేబీ రియల్ హ్యాపీనెస్ ని క్రియేట్ చేస్తది అనే వేలో ఫీల్ అవుతున్నారు. అంటే రిలేషన్‌షిప్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని వాళ్ళు అనుకుంటున్నారండి. పాజిటివ్ గానే అనుకుంటున్నారు కానీ, బట్ ఇంటెన్షన్స్ అనేవి మాత్రం ఎందుకో క్లియర్‌గా లేవు. సో, దానివల్ల మీరేంటంటే ఈ పర్సన్ ట్రూ సెల్ఫ్ చూస్తున్నట్టుగా ఆర్ ఈ పర్సన్ రియల్ ఇంటెన్షన్స్ ఇవే అని మీరు తెలుసుకోవడానికి కానీ ఛాన్సెస్ తక్కువ కనిపిస్తున్నాయి. సో, ఇఫ్ మీలో ఎవరికైనా సరే పర్సన్ మిస్టీరియస్‌గా అనిపిస్తున్నట్టయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. పర్సన్ మీ దగ్గర ప్రిటెండ్ చేస్తున్నారు నిజంగానే. వాళ్ళేంటంటే ఓపెన్‌గా మీతోని ఏది చెప్పడం కానీ, ఓపెన్‌గా ఏది చేయడం కానీ అలాంటివైతే ఏం లేవిక్కడ. ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాలండి. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ క్లియర్‌గా మీకేం గైడెన్స్ ఇస్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి ఈ పర్సన్‌కి మీ విషయంలో ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి. ఛాలెంజెస్ ఎందుకో కానీ వాళ్ళు ఫేస్ చేయడం అలాంటివి జరిగినట్టున్నాయి. సో, వాళ్ళేంటంటే మిమ్మల్ని హార్ట్‌ఫుల్‌గా ట్రస్ట్ చేయట్లేదు. అంటే ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి. మీరు వాళ్ళతో ఎంత ఓపెన్‌గా ఉన్నా, ఎంత ఓపెన్‌గా మాట్లాడుతున్నా, వాళ్ళు మాత్రం మీ వల్ల అంటే ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ఆర్ అంటే వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి ఎక్కడ కాంప్లికేట్ అయిపోతాయో అనే భయం మాత్రం వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉందండి. సో, దానివల్ల వాళ్ళేంటంటే మిమ్మల్ని ట్రస్ట్ చేయకపోవడం, మీతో ఏది కూడా కరెక్ట్‌గా షేర్ చేసుకోకపోవడం, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు థింగ్స్‌ని ఆపరేట్ చేయడం అంటే మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోకుండానే వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం ఇలాంటివైతే చేసినట్టు నాకనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ కొన్నిసార్లు మీరు చేసిన పనులకి వాళ్ళేంటంటే కంట్రోల్ తప్పి ప్రవర్తించడం అంటే మీ ఇద్దరికి మధ్యలో కొన్ని ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరగడం ఇలాంటివి కూడా కామన్‌గా జరిగినట్టు నాకైతే అనిపిస్తుందండి. ఎందుకో కానీ ఈ పర్సన్ మీ విషయంలోని అంటే పాజిటివ్‌గా ఆలోచించారు, నెగెటివ్‌గా కూడా ఆలోచించారండి. బట్ వాళ్ళేంటంటే మిమ్మల్నయితే ఎక్కడా కూడా హార్ట్‌ఫుల్‌గా ట్రస్ట్ చేసినట్టు నాకు అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఆ ఛాలెంజెస్ అనేవి రియలే అని వాళ్ళకి అర్థమైంది కూడా. సో, వాళ్ళప్పటినుంచి కూడా ఏంటంటే, మీ విషయంలోని అంటే, మీరు వాళ్ళ కోసం ఎంత చేస్తున్నప్పటికీ కూడా దాన్ని వాళ్ళు పాజిటివ్‌గా కన్సిడర్ చేయలేకపోయారండి. ఆ టైంలోని వాళ్ళు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ, వాళ్ళేంటంటే ఇది పాజిటివ్‌గా రియాక్ట్ అయినప్పటికీ కూడా నెగెటివ్‌గానే ఆలోచిస్తూ వచ్చారు కానీ, కంప్లీట్‌గా పాజిటివ్‌గా అయితే ట్రాన్స్‌ఫార్మ్ అవ్వలేదండి. ఇప్పుడు కూడా ఈ పర్సన్‌కేంటంటే, ఈ రిలేషన్‌షిప్ అనేది గుడ్ లక్కా? బ్యాడ్ లక్కా? అసలంటే ఈ రిలేషన్‌షిప్ పరిస్థితి ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు. కానీ ఈ పర్సన్ మాత్రం రిలేషన్‌షిప్‌లో చేంజెస్ రావాలని కోరుకుంటున్నారండి. మెయిన్ ఏంటంటే ఎక్కడ మీరు వాళ్ళకి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారో అనే భయమే వాళ్ళకి ఎక్కువగా ఉంది. వాళ్ళు చెప్పిన మాట మీరు విని వాళ్ళ ప్రకారం మీరు ముందుకు వెళ్తే డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ అనేది మంచిగానే ఉంటుందని వాళ్ళకనిపిస్తుంది. కానీ వాళ్ళేంటంటే ఇదే కోరుకుంటున్నారు. ఇలానే ఉండాలనుకుంటున్నారు అని మాత్రం చెప్పుకోవాలనుకోవట్లేదు. నేను క్లియర్‌గా చెప్తున్నాను కదా! ఈ పర్సన్ ఏంటంటే కొంత థింగ్స్‌ని వాళ్ళ ఓన్ వేలో మేనేజ్ చేస్తున్నారండి. బట్ అది రియల్ అని మీరు అనుకోవడానికైతే లేదు. ఎందుకంటే ఈ పర్సన్‌కి ఎప్పుడైతే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో స్ట్రగుల్స్ ఫేస్ చేయాలనుకోవట్లేదు. వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలనుకోవట్లేదు. కానీ ఇక్కడేంటంటే థింగ్స్ అనేవి వాళ్ళ ప్రకారం చేంజ్ అవ్వాలి అనే వేలో మాత్రం ఆలోచిస్తున్నారు. అందుకే వాళ్ళు అంటే థింగ్స్‌ని ఆపరేట్ చేసే వే అనేది మీకు కూడా కొంత అంటే డిఫరెంట్ వైబ్ ఇస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే అది పాజిటివ్‌గా అనిపిస్తున్నప్పటికీ కూడా మీ ఇంట్యూషన్ ఏంటంటే మీకు చెప్తుంది. ఈ పర్సన్ ఏంటంటే కొంత డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళు అంటే ఎందుకో కానీ ఆడ్‌గా ఉన్నారు. కొంచెం అంటే చూసుకోండి అనేలాగా. సో, ఎందుకు అంటే ఈ పర్సన్‌కి ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేవి వాళ్ళు అనుకున్న విధంగా జరుగుతాయనే నమ్మకం లేదండి. ఆ రిలేషన్‌షిప్ ఏంటంటే వాళ్ళు అనుకున్న విధంగా ముందుకు వెళ్తుందని అనిపించట్లేదు. ఖచ్చితంగా ఈ పర్సన్ ఏంటంటే మీ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనే భయపడుతున్నారు. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి తీసుకొస్తారో అనే భయమే వాళ్ళకి ఎక్కువగా ఉంది కాబట్టి మీరు అలాంటి ప్రాబ్లమ్స్ తీసుకురాకుండా అది అవాయిడ్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళేంటంటే కొన్ని ప్లాన్స్ వేసుకోవడం కానీ, కొంత వాళ్ళు అంటే డిఫరెంట్‌గా రియాక్ట్ అవ్వడం కానీ అలాంటివి చేస్తున్నారు. ఇఫ్ మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే, వాళ్ళు ఈ టైంలోనేంటంటే నో కాంటాక్ట్ సిట్యుయేషనే సేఫ్ అని అనుకుంటూ ఉండొచ్చు. అందుకే వాళ్ళేంటంటే ఆ విధంగానే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు. అంటే అలా ఉంటే వాళ్ళకి హ్యాపీ కదా! మీరేంటంటే ఏదైనా వాళ్ళని క్వెషన్ చేయాలన్నా, ఏదైనా అడగాలన్నా అడగలేరు కదా! ఆ లీనియన్స్ తీసుకోలేరు అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే సైలెంట్‌గా ఉంటున్నారు. అంటే నేను చెప్తున్నాను కదండీ! ఈ పర్సన్ ప్రతీదీ కూడా వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారమే చేసుకుంటూ వెళ్తున్నారు. దానికి అంటే ఇంక చెప్పడానికేం లేదు.
వచ్చే రోజుల్లో కూడా అంటే ఈ పర్సన్ ప్రకారం ఈ రిలేషన్షిప్ ఉండాలి అనే ఆలోచన కూడా వాళ్ళకు ఉంది. సో దానివల్లే వాళ్ళు ఏంటంటే ఇప్పటి నుంచే అది మీకు అలవాటు చేస్తున్నారు అని కూడా చెప్పొచ్చండి. సో అది ఇక్కడ ప్రాబ్లం. అంటే అలా ఉంటేనే వీళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ లోని ఏ ప్రాబ్లం లేకుండా కేర్ ఫ్రీగా ఉండగలరు. ఆర్ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు కేర్ ఫ్రీగా ఉండగలరు. ఈ రిలేషన్షిప్ అనే కాదు కదా, ఒక రిలేషన్షిప్ ఏంటంటే ఒక పర్సన్ లైఫ్ ని ఎఫెక్ట్ చేయొచ్చండి. సో దానివల్ల నేను చెప్పేది ఏంటంటే మేబీ ఈ రిలేషన్షిప్ లోని అంటే ఛాలెంజెస్ అనేవి కొంత వాళ్ళు అవాయిడ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, మిమ్మల్ని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ లైఫ్ బెటర్ గానే ఉంటుంది కదా. వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళకు కూడా కొంత హోప్ఫుల్ గా అనిపించడం కానీ, క్లియర్ కట్ గా ఛాలెంజెస్ లేవు అని అనిపించడం కానీ, స్ట్రెస్ తక్కువ ఉండడం కానీ అలాంటివి జరగచ్చు కదా. ఇఫ్ మీతోని అంటే వాళ్ళు ఎక్కువ ఓపెన్ అప్ అయిపోయి మీతో కోఆపరేట్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉంటాయో, అసలు వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అలాంటి భయం వాళ్ళకు ఉందండి. సో అందుకే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో వాళ్ళు అంటే ఎలా హ్యాండిల్ చేస్తే హ్యాపీగా ఉండగలరో చూసుకొని దాని ప్రకారం ఈ రిలేషన్షిప్ ని మూవ్ చేస్తున్నారండి. ఇఫ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయినా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా, ఈవెన్ కాంటాక్ట్ సిచ్యువేషన్ అయినా సరే వాళ్ళకి అది కన్వీనియంట్ గా అనిపించిన దాని ప్రకారమే చేస్తున్నారు. అదైతే నేను క్లియర్ గా చెప్పగలను. ఆ ప్లానింగ్ మాత్రం వాళ్ళకు ఉందండి. ఇక్కడ క్లియర్ గా ఈ పర్సన్ మాట మీరు వినాలి, వీళ్ళ ప్రకారం మీరు ఏంటంటే థింగ్స్ ని ఆపరేట్ చేయాలి అనే ఆలోచన వాళ్ళకు ఉందండి. సో ఎక్కడో కానీ వాళ్ళకి మీకు మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి. మీరేంటంటే వాళ్ళు అనుకున్న విధంగా అయితే థింగ్స్ ని హ్యాండిల్ చేయలేరేమో. వాళ్ళు మేబీ అందుకేనేమో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయట్లేదు అని నాకైతే అనిపిస్తుంది. సో ఒకటి మాత్రం నిజమండి, ఈ పర్సన్ అయితే మాత్రం రిలేషన్షిప్ కోసం స్ట్రగుల్స్, ఫైట్స్ చేసే టైప్ అయితే కాదు, రిస్క్ తీసుకునే టైప్ కాదు. ఇఫ్ వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తే సేఫ్ గా థింగ్స్ ని ఆపరేట్ చేస్తారు. వర్కౌట్ అవ్వదు అంటే సేఫ్ గా ఎస్కేప్ కూడా అవుతారు. అలాంటి సిచ్యువేషన్ నాకు కనిపిస్తుందండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. నేను క్లియర్ గా చెప్తున్నాను, మీరేంటంటే ఈ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే ఈ రిలేషన్షిప్ లోకి వచ్చేసారండి. మీరేమనుకున్నారంటే ఈ పర్సనే మీకు కరెక్ట్, ఈ పర్సన్ తో వైబ్స్ మ్యాచ్ అవుతున్నాయి, సో ఈ పర్సన్ వర్తి, వీళ్ళ కోసం ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు ఆర్ ఏమైనా చెయ్యొచ్చు అన్నట్టు ఫీల్ అయ్యారేమో. సో అందుకే ఈ రిలేషన్షిప్ లోకి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మీకు అర్థమైందండి ఇది మీరు అనుకున్నంత సింపుల్ ఏం కాదు. అండ్ ఈ పర్సన్ వల్ల కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేశారు. చేసిన తర్వాత మీకు ఛాలెంజింగ్ గా అనిపించడం కానీ, మీరు ఇంకా విసిగిపోవడం కానీ, ఇవన్నీ మన వల్ల అవ్వదు, ఎలా అయితే అలా అయింది, ఎలా ఉంటే అలా ఉన్నారు అనేలాగా మీరు కూడా చేంజ్ అయిపోయారండి. ఎందుకంటే స్టార్టింగ్ లో మీరు చాలా ప్యాషనేట్ గా ఉన్నారు. ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవడం కోసం మీరు కూడా చాలా కష్టపడ్డారండి. చాలా సాక్రిఫైసెస్ కూడా చేసుకున్నట్టున్నారు. బట్ ఇప్పుడు మీకు ఇదేంటంటే ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది, మీ వల్ల అవ్వట్లేదు. కొన్నిసార్లు ఈ పర్సన్ ని ట్రస్ట్ చేయగలరు, అంటే ఈ పర్సన్ బెటర్ చేస్తారు థింగ్స్ ని అని అనిపిస్తుంది. బట్ రియాలిటీలోని వీళ్ళ పరిస్థితి చూసినప్పుడు అంటే యాక్షన్ తీసుకున్నప్పుడు అవేం కనిపించట్లేదండి. సో మీకు అర్థం అవ్వట్లేదు ఏం చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది. సో నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, మీ ప్రకారం మీరు వెళ్ళండి. గతంలో కూడా మీరు ఏంటంటే ఈ పర్సన్ గురించి ఆలోచించి మీరు అంటే మిమ్మల్ని మీరు పక్కన పెట్టేసుకున్నారు. సో ఇప్పుడైతే అలా చెయ్యొద్దు. మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకొని ఆ పర్సన్ మీ ప్రకారం కోఆపరేట్ చేస్తేనే ఈ రిలేషన్షిప్ గురించి పాజిటివ్ గా థింక్ చేయండి. లేకపోతే మీరు కూడా కొంత టైం తీసుకోవడం అయితే మంచిదండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.